హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మొన్న మన సీఎం గారు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని కూడా ఎవరన్నా తప్పుగా పోస్టులు పెడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. మరి నోటితో చెప్పే మాటలకి ఏ కఠిన చర్యలు తీసుకోవాలండి? సోషల్ మీడియాలో పెద్దలు మాట్లాడే మాటలకి ఏ కఠిన చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఏంటంటే డిఎస్సి పోస్టులు ఏం చెప్పారండి, 700 మిగిలిపోయి అని చెప్పారు. ఇప్పుడు 16,000 మందికి ఈరోజు లిస్ట్ రిలీజ్ చేసేస్తారు. 19వ తారీఖు సీఎం గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేస్తారు, నియామక పత్రాలు. మళ్ళీ వాళ్ళకి 18 అంతా బస్ అంతా వాళ్ళే ఏర్పాటు చేసి చెయ్యి పట్టుకుని తీసుకొస్తారంట. వాళ్ళని బస్సులు ఎక్కించి రండి అని చెప్పి తీసుకొచ్చి ఇస్తారట నియామక పత్రాలు. మరి 16,380 పోస్టులే కదండి ఇచ్చింది. మరి 16,330 ఎంత వచ్చి పైచిలకు 16,300 పోస్టులు కదా మీరు నోటిఫికేషన్ ఇచ్చింది. 700 పోస్టులు మిగిలిపోతే ఎన్ని రావాలండి? 15,700 చిల్లర వరకే కదా రావాలి. మరి ఇప్పుడు 16,000 పోస్టులు ఎలా వచ్చాయి? ఆ 300 మీరు ఏమైనా అమ్ముకున్నారా? ఎవరికన్నా మీ చుట్టాలకి ఇచ్చుకున్నారా? లేదంటే మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారా? మీకు ఇంకా మేము ఓట్లు వేసినా కూడా మేమేం పనికిరాము, మీ కార్యకర్తలని చెప్పి పచ్చ మీడియా వాళ్ళకి ఇచ్చుకున్నారా? పచ్చ జెండా వాళ్ళకి కట్టుకునే వాళ్ళకి ఇచ్చుకున్నారా? లేదంటే పసుపు బట్టలు వేసుకునే వాళ్ళకి ఇచ్చుకున్నారా? లేదంటే కూటమి వాళ్ళకి ఇచ్చుకున్నారా? ఎవరికి ఇచ్చుకున్నారు సార్? మరి ఇప్పుడు ఈ వేరియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి మాట్లాడింది ఎవరు? తప్పు మాట్లాడింది ఎవరు? డిఎస్సి సెలక్షన్ కమిటీ వాళ్ళు మాట్లాడారా? లేదంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాట్లాడారా? లేదంటే ఇంకేమైనా మంత్రులు మాట్లాడారా? లేదంటే రాజకీయ నాయకులు మాట్లాడారా? మరి మీరే చెప్పారు 700 పోస్టులు మిగిలిపోయాయని. 700 పోస్టులు మిగిలిపోతే ఎవరు అసలు సరి అయిన అభ్యర్థులే లేరు మీ కంటికి. మరి మీరు మాత్రం ఎలా ఫిట్ అయ్యారండి ఎడ్యుకేషన్ మినిస్టర్గా? మేమెవరూ చదువుకున్న వాళ్ళు ఎవరూ సరి అయిన అభ్యర్థులు కాదు. కనీసం మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా చదువుకోలేదు కదా సార్, మన భారతదేశంలో కూడా చదువుకోలేదు కదా. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎలా ఫిట్ అయ్యారు? మీరు ఎక్కడో విదేశాల్లో చదువుకుని వచ్చారు, చదువుకున్నారో మరి మాకు తెలియదు. కానీ మీరేమో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, సరే. మరి ఇప్పుడు 700 పోస్టులు మిగిలిపోయాయని చెప్పారు కదా సాక్షాత్తు మీరే. మరి ఇప్పుడేంటి 16,000 పోస్టులు ఎలా ఇస్తున్నారు? మరి మిగిలిన 400 పోస్టులు ఎవరికిచ్చారు సార్? అమ్మేశారా ఎవరన్నా సరే? మరి దీనికి చెప్పండి. మరి మీడియాలో ఎవరైనా యూట్యూబ్లో ఎవరైనా మాట్లాడితే చర్యలు తీసుకుంటారు. మరి మీ మీదే చర్యలు తీసుకోవాలి మేము అంటే? న్యాయం అనేది అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా న్యాయం ఏం చేయదు, చట్టం ఏం చేయదు అని సాక్షాత్తు మన సీఎం గారే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 15 మెడికల్ కాలేజీల్లో ఒకటే పూర్తయింది అని చెప్పారు. సాక్షాత్తు మీ దాంట్లో ఉన్న ఒక మంత్రి గారు, ఆయన ఏం చెప్పారండి? ఆ మంత్రి గారు పేరేంటి? మోపి అదే ఆయనండి. సరే, సారీ, సడన్గా ఆయన గుర్తు రావట్లేదు నాకు. వైసీపీలో ఉండి టీడీపీలోకి వచ్చేసారు. ఆయన ఏం చెప్పారంటే, టీడీపీలోకి రాగానే మీరు మంత్రి పదవి ఇచ్చి మరీ ఆహ్వానించేశారు. అంటే మాకు అర్థం కావట్లేదు, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి జంపు జిలానీలు తప్ప కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరు. మీరు కొత్త వాళ్ళు ఎవరు రావద్దు, మీకు మీరే ఉండాలి, ఈ జంపు జిలానీలే ఉండాలి. ఆ మంత్రి గారు ఏం చెప్పారు? 7 కాలేజీలు పూర్తయ్యాయి, 15 కాలేజీల్లో మిగిలినవి ఇంకా పూర్తి చేయలేదు అన్నారు. మరి అక్కడ 1, ఇక్కడ 7 ఏంటి సార్? మరి వీటి గురించి చెప్పరా? సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయిపోతుంది, ఈరోజే రిలీజ్ అయిపోయింది, చూసుకోండి. మరి ఈ పోస్టులు మరి కాకెత్తుకుపోయిందేమో, మరి మాకైతే తెలియట్లేదు ఏ కాకెత్తుకుపోయిందో, ఎవరికి ఇచ్చారో. దీనికైనా సమాధానం చెప్పండి సార్.